V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏయులో సెమినార్ జరిగింది. Which we will make our children, our students, to imbibe those qualities. Let us start the program. Madam. Mereka awal lah. The another two important guests, national awardee, in all India recent encouragement of best national teacher award we are celebrating International Literacy Day. శుభదినం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యా విభాగంలో ఘనంగా నిర్వహించుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎవరైతే గనక నిరక్షరాస్యులు ఉన్నారో నిరక్షరాస్యులందరినీ కూడా అక్షరాస్యులుగా చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను కూడా విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులందరూ కూడా చేపడతాము. దీనివల్ల కమ్యూనిటీలో మనం అవుట్ రీచింగ్ ప్రోగ్రామ్స్ ని చేపట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరురాలు కూడా గర్వించదగినటువంటి స్థాయిలో నిరక్షరాస్యతను విడనాడి అక్షరాస్యత వైపు మళ్ళాలనేదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. భారతదేశం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విద్యారంగంలో ఆనాడు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు. అలాంటి భారతదేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉండటం అనేది దురదృష్టకరం. దాన్ని పోగొట్టడం కోసం మహాత్మా గాంధీజీ అన్నారు, నిరక్షరాస్యత అనేది ఇట్ ఈస్ సిన్, పాపం లాంటిది. ఇల్లిటరసీ ఇస్ ఏ సిన్ అని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నూతనమైనటువంటి విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే వైపు విద్యారంగం ముందుకు వెళుతూ ఉంటే నిరుద్యోగం అనేది మరొక వైపు ఉంటుంటే నిరక్షరాస్యత అనేది కూడా పట్టి పీడిస్తూ ఉంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు, పాలసీ మేకర్స్, అలాగే పరిపాలనా దక్షత కలిగినటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క చిత్తశుద్ధితోటి నిరక్షరాస్యతను రూపుమాపడాలి, నిరక్షరాస్యత వలన దేశ ప్రగతి ఆగిపోతుందనేటువంటి నినాదంతో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం 2020 5 సంవత్సరాలు అది వార్షికోత్సవాన్ని 5వ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా సమీకరించి నూతన విద్యా విధానం యొక్క అమలు చేయటం, తద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యావంతులై దేశ ఆర్థిక ప్రగతిలో పెంపొందింపజేసి దేశంలో శాంతి సమైక్య భావాలను పెంపొందించాలనేటువంటి ఆలోచన. అంతర్జాతీయ
లిటరసీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ లిటరసీ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా నిరక్షరాస్యత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండే కారణంగా కొన్ని దేశాల్లో ఇంకా నిరక్షరాస్యత ఉంది. దాని కారణంగానే దేశ సమైక్యత గురించి, ప్రపంచ శాంతి గురించి అవగాహన లేకపోవడం కారణంగా దేశాల మధ్య యుద్ధాలు, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, దేశంలో ఉన్నటువంటి పేదరికం, ఇవన్నీ కూడా మూలాలుగా ఉన్నాయి. కాబట్టి జాతి వివక్షత, ఆర్థిక అసమానతలు దేశ ప్రగతికి గొడ్డలు పెట్టు, ప్రపంచ శాంతికి కూడా గొడ్డలు పెట్టు అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమము, అభివృద్ధి, శాంతి సుహృద్భావాలతో వసుదైక కుటుంబంగా ప్రపంచం అంతా కూడా ఒక వసుదైక కుటుంబంగా ఏర్పడాలంటే, యూనివర్సలైజేషన్ ఫ్యామిలీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మానవాళి కోసం, మానవ సంక్షేమం కోసం, మానవ సమాజం అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడటానికి ప్రధానమైనటువంటి ఆయుధం విద్య. అది అక్షరాస్యతతోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మీ నాడు చేపట్టడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్. ఆంధ్ర యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో ప్రొఫెసర్ వజీర్ అహ్మద్ గారు వారి రంగంలో అవార్డు సాధించడం అనేది జరిగింది. ఆ అవార్డు ద్వారా ఆంధ్ర యూనివర్సిటీకి ఫస్ట్ ర్యాంక్, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రథమ స్థానం లభించడం అనేది మా అందరికీ, ఈ దేశానికి, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీకి, ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణం అని తెలియజేస్తూ ఉన్నాం. వారిని కూడా సత్కరించి వివిధ రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి సహకరిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు, ఆచార్యులకు, వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సమాజ శ్రేయస్సుకు మీరు చేసే కృషిని మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సాధారణమైనటువంటి ఉపాధ్యాయురాలుగా ప్రారంభమైనటువంటి శ్రీదేవి గారు వారి ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేయడం ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి వారి యొక్క ప్రగతికి దోహదపడుతున్నటువంటి తరుణంలో వారు చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈనాడు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు తోటి వారిని సత్కరించడం జరిగింది. మొన్నటి దినాన హర్ ఎక్సలెన్సీ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వారు అవార్డు తీసుకున్నారు. వారు వచ్చిన వెంటనే వారిని కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఆలమని కాబట్టి విద్యా విభాగంతో వారికి ఉన్న అనుబంధంతో వారిని కూడా తీసుకొచ్చి ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నాడు మేడం గారిని కూడా సత్కరించుకోవటం ద్వారా విద్యా రంగం యొక్క ఆవశ్యకత, విద్యా రంగంలో సేవలు అందించిన వారికి దక్కేటువంటి గౌరవ సన్మానము, తద్వారా సమాజంలో వారి ఉన్నతి, దాన్ని గ్రహించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ముందుకు తీసుకెళ్తారని, దానికి సహకరించాలని అన్ని విద్యా సంస్థలకు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి, యువకులకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి వర్గాలకు కూడా మేము విన్నవించుకుంటూ మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్. జై హింద్.